హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాల్టి వ్లాగ్లో మంచిగా వెళ్ళి కాణిపాకం వినాయక స్వామి దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా నేనేమో మంచిగా చిన్నప్పుడు అవన్నీ పట్లంగాలన్నీ వాటికి ఇదిగో ఇలా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అవన్నీ విప్పి పెట్టా. గుడికి వెళ్తారు కదా వేసుకుంటారు, ఇంకా నెక్స్ట్ ఇయర్కి అట్లా ఇలా పనికిరావు ఎలాగో. సో అవన్నీ వేద్దాం కదా అని వీళ్ళేమో ఈ వేడికి భయపడి అస్సలు వద్దు అని పాత ఫ్రాక్స్ ఏవో ఉంటే అవి తీసుకున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి దారుణంగా ఉందన్నమాట, వేడి చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా నేను కూడా ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బాగా రష్ ఉంది అని విన్నాను. మళ్ళీ కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెట్టారు అనుకోండి, ఎందుకు వచ్చిన బాధలే అని పాత కాటన్ ఫ్రాక్స్ నేను అన్ని ఇలా బట్టలన్నీ తిరుపతిలో పెట్టేశాను. సో ఏది చూపించు, ఇటు తిరుగు. లిప్స్టిక్ వేసుకున్నావా? లిప్స్టిక్ ఎందుకు వేసుకున్నావు? బొట్టు పెట్టుకో అని చెప్పా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? గుడికా? ఓ, ఇవన్నీ నేను యూకే వెళ్ళే ముందు పెట్టేసి వెళ్ళాను, నాకు వెయిట్ లేక. ఇప్పుడేమో ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. ఫేస్ వాష్ ఇది బాగుంటుంది, కానీ ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. 2024 ఫెబ్కి ఎక్స్పైర్ అయిపోయింది. ఏదో ఒకటి పెట్టుకో, నీకేం నచ్చితే అది పెట్టుకో. జస్ట్ చూస్, గో విత్ దిస్ బిగ్ వన్. షో మీ యువర్ లిప్స్టిక్. ఇడియట్. ఇవాళ మిష్వికి హెయిర్ కట్. ఓకే, ఫస్ట్ అక్కకి మళ్ళీ మిష్వికి. ఎస్, నేను అమ్మ శారీ కట్టుకున్నాను. దానికి ఇలా ఒక లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 బ్లౌజెస్ కొంచెం మల్టీ కలర్లో ఉండేలా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా చేయించుకున్నాను. ఎవరి దగ్గర చేయించుకున్నానో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఆ బ్లౌజ్కి ఈ సారీ మ్యాచ్ అయ్యేలా ఉంటే ఇది తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ శారీ, బికాస్ ఎండలు బాగున్నాయి అనమాట. సో ఈ లైట్ వెయిట్ శారీ పిక్ చేసుకుని అట్లనే ఇది బాగా మ్యాచ్ అవుతూ ఉండింది. ఈ బీడ్స్ మా దండ ఒకటి అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, 2 మమ్మీవే. బాయ్ జేజీ. అవునా, సర్లే కార్లో తీసేస్తాం కదా. అమ్మమ్మ వస్తుంది కదా, జేజీకి బాయ్ చెప్పు. రండా రండా. అప్పుడు నువ్వు ఎవరి మీద కూర్చోవాలి. వెయిట్. అవును కదా, చిట్టు వచ్చిందంటే యశికాను తీర్చాల్సింది అన్న అక్కడ ఇక్కడ తీసేయి, చెప్పులు ఇక్కడ తీసేయి మెష్వి. అక్కడ తీయచ్చా? సరే పద మెష్వి, అక్కడ దిద్దు పద. ఊరి దగ్గర వచ్చి చెప్పులు తీయాలి కదా. ఎప్పుడో కట్టుండొచ్చు అసలు. బయటనా? బయట అంటే అక్కడ కదా, అక్కడ కదా, ఇక్కడ కొట్టేది ఇక్కడ అంటమా. అవునా? అడని కూర్చోండి. సరిగ్గా చీరకూడదు శుత కర్పూరమమ్మా. ఆఫ్ చేసా, సారీ. కాలుతున్నా వెనక, నా వల్ల కాదు. దగ్గరికి వెళ్ళి పెట్టుకోండి ఇద్దరు.
ఈ వీడియో మొత్తం నేను రా క్లిప్స్ అలా పెట్టేశాను ఆ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము కాణిపాకం. ముందైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర అక్కగారులు చాలా పవర్ఫుల్ గాడెస్, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి కాణిపాకం వెళ్తున్నాము. మీ సిస్టర్ స్నాక్ తెచ్చింది మీకు. ఇక్కడ వచ్చి అమ్మ ఊర్లో నుంచి చింతగింజలు తెలుసా, చింతగింజల్ని బాగా వేపి ఆ తర్వాత పొట్టంతా తీసేస్తారు కదా. నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు అది తినేది. అది చాలా రోజులు అయిపోయింది. అమ్మ దగ్గర ఉంటే కొన్ని తీసుకొచ్చింది అనమాట. అది ఈరోజు స్నాక్. స్వీట్ సాల్ట్ రెండు. ఏం నీళ్ళు అవి? మంచి అవి అవి మాకేనా? మళ్ళీ ఆ బాటిల్ ఎందుకు పోస్తున్నారు? తాగితే తెలుస్తుంది కదా. వాటర్ వద్దులే, అది తాగుతుంది. అది తాగి చూడు నాన్న ఎట్లుంటుందో. జస్ట్ లెమన్ వాటర్. స్వీట్ తక్కువ ఉందా? చెప్తే పెడతాను. ఫోర్స్ కాదు ఇషిక, నీకు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఇంత జుట్టు ఇక్కడ కట్ చేస్తాం, మళ్ళీ లెవెల్ చేసి 2 అవునా? బాగుందా హెయిర్? వెనక్కి తిరుగు. సూపర్. బాత్ టైం, బాత్ టైం. షూ తీసేయన్నా. ఓ షూ వేసుకో. పిల్లలకి ఎలాగో హెయిర్ కట్ చేయిద్దాం, బాగా గ్రో అయింది కదా ఇషిక కూడా. ఇండియాకి వచ్చాకే చేయిద్దాం అనుకున్నాను. ఇంకా అమ్మనింది కాణిపాకం వెళ్తున్నాం కదా, అక్కడ 3 కత్తర్లాగా ఇచ్చేసేయచ్చు అని. మాధవ్ అయితే ఒక ఫోటో తీసి పంపించాడు యశికాది నాకు. యశిక హెయిర్ లెంగ్త్ ఇంతే ఉండాలి అని. సో అంతే కట్ చేయించాను. మెష్క్ అయితే చెప్పిన దానికన్నా తక్కువ కట్ చేశారు. దర్శనం అయిపోయింది. ఆబ్వియస్లీ మొబైల్స్ అలౌడ్ ఉండదు కదా. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. త్వరగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, సో తొందరగా అయిపోయింది. 15-20 మినిట్స్లో చాలా చాలా బాగా దర్శనం అయింది. కాణిపాకం అయితే ఈ మధ్య కొంచెం అది రీమోడల్ చేశారనమాట. చేసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళడం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడ కార్ పూజ కూడా చేయిస్తున్నాం. ఇది అన్న కారు. అన్న పాపం కొన్నాడు కానీ అది ఎక్కువ యూజ్ చేసింది. నేను యశిక మేమే ఎక్కువ యూజ్ చేసాము. సో మంచిగా కార్కి కూడా పూజ చేయించేసి ఇంకా రిటర్న్ వెళ్తూ లంచ్ కోసం ఆగామన్నమాట ఇక్కడ. ఇంకా బ్లౌజ్ డీటెయిల్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరన్నా చేయించుకోవాలి, అన్నిటికీ మగ్గం వర్క్ చేయించుకోం కదా. సింపుల్గా ఇలా ఎంబ్రాయిడరీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇదైతే ప్రమోషన్ అస్సలు కాదు. లాస్ట్ ఇయర్ తను నాకు పంపించింది, నాకు నచ్చింది. అందుకే ఈసారి నేను ఇలా వేసుకున్నాను కదా, నీ డీటెయిల్స్ ఇవ్వు, నేను వ్లాగ్లో మెన్షన్ చేస్తా అని చెప్పాను. చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ తను స్టిచ్చింగ్ అయితే చేయదన్నమాట, జస్ట్ వర్క్ చేయిస్తుంది. మీరు స్టిచ్చింగ్ బయట చేయించుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే నంబర్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్ కేస్ కావాలంటే చెక్ చేయండి.
ఇంకా ఇక్కడైతే ఎలాగో లంచ్ చేసేసాం కదా, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇది మా నాయనమ్మ ఊలూరు బయట పాత వ్లాగ్స్లో షేర్ చేసే ఉంటాను. ఇది వచ్చి మా పొలం అనమాట. డాడీకి బాగా ఇష్టమైన పొలం కూడా. రోడ్ సైడ్ ఉంటుంది, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ కూర్చుని ఉండేవాడు అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆయనకి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కూడా బాగా కోరుకుండేది. సో ఒకసారి అక్కడ దిగి కాసేపు ఉండి వెళ్దాం కదా అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఒక రోజు అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ అప్పటికి కుదరలేదు. ఎలాగో దారిలో వస్తూ ఉన్నాం కదా అని చెప్పి అక్కడైతే ఆగాము. అలాగే ఆ చుట్టూ ఉండే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, మమ్మీకి ఈ మధ్య కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకెళ్తూ ఉన్నాం కదా, సో కొబ్బరికాయలు కూడా ఏమన్నా ఉంటే అవి కూడా ఎవరైనా మనుషులు దొరికితే తోయించుకుందామని. ఆ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు అవి పెద్ద ఉన్నాయన్న కదా, కానీ ఎన్ని ఉన్నాయి? అదే అదే పెద్ద చెట్టు, కానీ అది ఇవన్నీ చిన్న చిన్నవి. ఎవరినన్నా మాట్లాడు మన అమ్మతో. అన్ని చెట్లలో పెద్ద కాయలు కోసి ఒక డబ్బులు ఇచ్చేద్దాం కదా. మిరప చెట్ల ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వదిన కాల్ చేసింది. లాస్ట్ 2 వీడియోస్ నేను చేశాను కదా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి. సో నేను 2 గ్రూప్స్ కూడా ఇచ్చాను కదా వాట్సాప్ లింక్స్. అవి చూసి చాలామంది జాయిన్ అయ్యారంట ఆ హీలింగ్ సెషన్స్కి. సో మీకు ఏమన్నా యూజ్ అయిందా అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ వదిన అయితే చెప్పింది థ్యాంక్స్ చెప్పు అందరికీ, జాయిన్ అయిన వాళ్ళందరికీ అని. సో తన తరఫున నుంచి థ్యాంక్స్ అందరికీ. అలాగే తను కూడా కమెంట్లో చెప్తుంది, కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చింది, అవి మేబీ కమెంట్స్లో వదిలే పెడుతుంది. సో మీరు కనుక జాయిన్ అయిన తర్వాత వాటిని ఎండ్ చేయకుండా ఉంటే మీకు నెక్స్ట్ సెషన్స్ కూడా వస్తూ ఉంటాయంట. ఆ డీటెయిల్స్ అన్ని తనైతే ఇస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మీకు అది యూజ్ అయిందా ఏంటి అనేది మీరు కమెంట్స్లో పెట్టారు అంటే మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట, జాయిన్ అవ్వాలా లేదా డిసైడ్ అవ్వడానికి. అండ్ ఇవి కంప్లీట్లీ ఫ్రీ సెషన్స్. అలా అక్కడైతే ఒక గంట సేపు అట్లా స్పెండ్ చేసి ఇంకా ఈ రూట్ ఉంది చూసారా, అలా లోపలికి ఒక 1.5 కిలోమీటర్ ఏమో వెళ్తే మా నాయనమ్మ ఊరు వస్తుంది. వెళ్ళాలి అనుకున్నాను అక్కడికి కూడా, నాయనమ్మ తాత దగ్గరికి. బట్ వాళ్ళు అక్కడ లేరనమాట, ఊర్లో లేరు ఆ టైంలో. అందుకని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ అని. అబ్బా ఎంత బాగుందో, భలే ఉంది. పులుపు షుగర్ అంతా కరెక్ట్గా.